హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొత్తగా చేసినవి చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎలా డిఫరెంట్ చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాతవి స్టడ్ లాగా ఉన్నాయండి. తను స్టడ్స్ అంటే కొంచెం మరీ ఇదిగా ఉన్నాయి, నాకు కొంచెం హ్యాంగింగ్ లాగా కావాలన్నారు. అందుకే ఈ చాంద్ పెట్టేసి మధ్యలో కూడా ఏం చేశానంటే ముత్యాలవి ఇచ్చేసాను అనమాట. ఒక చాంద్ ఇచ్చేసి తనకి ఏంటంటే ఇక్కడ రెడ్ స్టోన్స్ అవి ఉన్నాయి కాబట్టి గ్రీన్ కొంచెం మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్ ఉంటాయని చెప్పి రెడ్ వైట్ గ్రీన్ లాగా సెట్ లాగా చేసి ఇచ్చాను. అందుకే కింద గ్రీన్ డ్రాప్స్ వేసాం కాబట్టి ఇప్పుడు రెడ్ వైట్ గ్రీన్ లాగా ఉన్నాయి అనమాట. 3 పీస్ సెట్ ఇట్లా. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఏమైనా కమ్మలు ఉన్నా లాకెట్స్ ఉన్నాయి ఏదైనా అన్నీ కలిపి తీసుకొచ్చారంటే మ్యాచ్ చేసి ఒక సెట్ లాగా చేసిస్తాను. ఇప్పుడు ఇదే మీ దగ్గర ఏదైనా ఒక లాకెట్ తెచ్చారనుకో, నా లాకెట్ సైజుని బట్టి ఇలా చాన్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఈ సైజుని బట్టి ఈ కమ్మకి ఎంత సైజు కావాలో అట్లా చిన్న చాన్ చేసుకున్నాం అనమాట. అలాగే ఇప్పుడు ఇది కూడా లాకెట్కి పెట్టాలనుకోండి, మీ దగ్గర ఉన్న పాత లాకెట్కి ఇది ఎలా ఫిట్ అవుతుందో చూసి అలా చాందులు తయారు చేసుకుంటాం సైజుని బట్టి. మీ దగ్గర ఉన్న పాత లాకెట్ కమ్మలు అలా వాటిని చూసి వాటి ప్రకారం అనమాట ఇలా చాందులు సైజులు చేసుకుంటాము. ఇప్పుడు ఈ కమ్మకి ఇట్లా కింద సైజ్ చూసి ఇలా ఎలా చేశానో అలాగే ఇప్పుడు ఒక లాకెట్కి కూడా సైజ్ చూసి అలాగే చేసుకుంటాం. దీనికి తగిలిచ్చేస్తాం అనమాట. లేజర్లో మీ కమ్మలకి లాకెట్కి సైడ్ లూప్స్ పెట్టించేసి ఇవంతా రెడీ చేసేసుకొని తగిలిచ్చేస్తాం. కింద కలర్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తనకి ఏం కలర్ కావాలి దాన్ని బట్టి అనమాట. సైజెస్ అంటారా, చాంద్ మన లాకెట్ని బట్టి పెద్దదా చిన్నదా. ఇప్పుడు ఈ కమ్మలకి కొంచెం మరీ చిన్నగా ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవి అంటే ఇలా పెద్దవి. ఆ కమ్మల సైజుని బట్టి ఆ లాకెట్ సైజుని బట్టి ఇలా చాందులు తయారు చేసుకొని కింద బీట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ఏ కలర్ కావాలి ఏంటి అనేవి అలా వేసుకుంటాం అనమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇలాంటివన్నీ కలిపి తీసుకొచ్చారంటే ఒక సెట్ లాగా అలా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇది ఫుల్ వీడియో కావాలంటే లింక్ బయోలో ఉందండి, చూడండి. థ్యాంక్ యూ.